అక్కడ అడుగు పెడితే మరో ప్రపంచం మన కళ్ల ముందు దర్శనమిస్తుంది. కాలుష్యం కనిపించదు. పచ్చదనంతో కూడిన చల్లదనం రారమ్మని పిలుస్తుంది. అందమైన రోడ్లు, భారీ కూడళ్లు, ఆహ్లాదపరిచే ఉద్యానవనాలు, సమృద్ధిగా ఉన్న నీటి వనరులు, ప్రశాంత వాతావరణంలో నివాస సముదాయాలు కనిపిస్తాయి. అంతకు మించి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు పెంచే పరిశ్రమలు దర్శనమిస్తాయి. అసలు శ్రీ సిటీలో ఏముంది? స్పాట్లైట్ లో మీకోసం. ఆగస్టు 8న ప్రారంభించిన శ్రీ సిటీ ఏకీకృత వ్యాపార నగరంగా అభివృద్ధి చెందింది. అనతి కాలంలోనే ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌలిక వస్తువులను ఏర్పరచుకుంది. అత్యధికంగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించింది. ఇప్పుడు దేశంలోని వివిధ పారిశ్రామిక నగరాల్లో అగ్రగణ్యంగా నిలిచింది. గత 15 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో దాదాపు $4 బిలియన్ పెట్టుబడులు, $4.5 బిలియన్ కంటే ఎక్కువ విలువైన ఎగుమతులతో శ్రీ సిటీ దినదినాభివృద్ధి చెందుతోంది. వివిధ తయారీ రంగాలలో 30 దేశాలకు చెందిన 45 బహుళజాతి కంపెనీలతో సహా మొత్తం 230కు పైగా ప్రఖ్యాతిగాంచిన పరిశ్రమలకు శ్రీ సిటీ నిలయంగా మారింది. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉద్యమంలా సాగుతున్న మేక్ ఇన్ ఇండియా చొరవకు శ్రీ సిటీ ఒక ప్రేరణగా మారింది. ఇక్కడ ఉన్న అనేక పారిశ్రామిక యూనిట్లు దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఎగుమతులను గణనీయంగా పెంచే నాణ్యమైన ఉత్పత్తుల దిశగా అడుగులు వేస్తున్నాయి. తిరుపతి జిల్లాలో సుమారు 8,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న శ్రీ సిటీలో ప్రత్యేక ఆర్థిక మండలి, డొమెస్టిక్ టారిఫ్ జోన్, ఫ్రీ ట్రేడ్ ఫేర్ హౌసింగ్ జోన్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. శ్రీ సిటీ ప్రాంతాన్ని దేశంలోని 10 గొప్ప ఉత్పాదక ప్రదేశాల్లో ఒకటిగా ఇన్వెస్ట్ ఇండియా ప్రశంసించింది. ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ 2.0 ప్రాతిపదికగా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ దేశంలోని వివిధ ఇండస్ట్రియల్ పార్కులు, సెజ్జులలో శ్రీ సిటీని లీడర్స్ గా పరిగణిస్తోంది. దక్షిణ భారతదేశంలో ఈ గుర్తింపును సాధించిన ఏకైక పారిశ్రామిక పార్కు శ్రీ సిటీ మాత్రమేనని చెప్పేందుకు ఆంధ్రులు గర్వించాల్సిందే. బహుళ ఉత్పత్తుల వ్యాపార నగరానికి సరైన కేంద్రంగా ఉన్న శ్రీ సిటీలో ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లు దర్శనమిస్తాయి. ఇసుజు మోటార్స్ కార్లు, ఎక్స్కవేటర్లు, కోబెల్కో క్రేన్లు, ఆల్స్టో మెట్రో రైళ్లు ఉంటాయి. ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్, నిట్టన్ వాల్వ్స్, ఎన్హెచ్కే స్ప్రింగ్స్, పయోలాక్స్, మిత్సుబిషి మెటల్ వన్ లాంటి ఆటోమొబైల్ విడిభాగాల కంపెనీలు కూడా ఉన్నాయి. నిర్మాణ పరికరాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆస్ట్రోటెక్ స్టీల్స్, డేనియాలి, విఆర్వి చార్ట్, బెర్చన్ పైప్ సపోర్ట్స్, రుద్ర మ్యాగ్నెట్స్, ఇమాప్, జొనాజా బ్రైట్, కాన్సెప్ట్ పాలిప్రో, ఎంఎండిపెక్స్, ప్రోటోడి, రోటోలాక్ లాంటి ఇంజనీరింగ్ ఉత్పత్తులు ఇక్కడే తయారవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఉత్పత్తులతో పాటు డైకిన్, బ్లూ స్టార్, యాంబర్, హావెల్స్, లాయిడ్, థర్మాక్స్ లాంటి ఎయిర్ కండిషనర్లు కూడా శ్రీ సిటీలో తయారవుతున్నాయి. 2027 నాటికి భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఎయిర్ కండిషనర్లు 50% పైగా శ్రీ సిటీలోనే తయారవుతాయని అంచనా. వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులతో పాటు చక్రాల కుర్చీలు, ఆస్పత్రి మంచాల వంటి పునరావాస సంరక్షణ పరికరాల కోసం శ్రీ సిటీకి రావచ్చు. మాండలేజ్, క్యాడ్బరీ చాక్లెట్లు, పెప్సికో లాంటి సాఫ్ట్ డ్రింక్స్, కెలాగ్స్ కార్న్ ఫ్లేక్స్, రవాజా కాఫీ, ఎవర్టన్ టీ ఇక్కడ దొరుకుతాయి. ఎంఎస్ఆర్ గార్మెంట్స్, కేజీఐ క్లోతింగ్స్, టోరే పాల్ స్ప్లెష్, ఇలా ఇంకా ఎన్నెన్నో పరిశ్రమలను చూడొచ్చు. శ్రీ సిటీలోని తయారీదారులు గణనీయమైన విజయాలతో ప్రత్యేకమైన రికార్డులను సృష్టించారు. ఉదాహరణకు రోజుకు 2 మిలియన్ టూత్ బ్రష్లను తయారు చేసే సామర్థ్యం ఉన్న కోల్గేట్ పామోలివ్ ప్లాంట్ దేశంలో తయారవుతున్న 40% టూత్ బ్రష్లను ఉత్పత్తి చేస్తోంది. ఆసియా పసిఫిక్ లోనే అతిపెద్ద మాండలేజ్ ప్లాంట్ సెకనుకు 105 చాక్లెట్ బార్లను ఉత్పత్తి చేస్తుంది. నెలకు 260 మిలియన్ల డైపర్లను యూనిచార్మ్ ఉత్పత్తి చేస్తోంది. అనేక ఉత్పత్తి కేంద్రాలను శ్రీ సిటీలో స్థాపించినందువల్ల ప్రధాన ప్యాకేజింగ్, లాజిస్టిక్ సర్వీసెస్ కంపెనీలు ఇక్కడ తమ శాఖలను ఏర్పాటు చేస్తున్నాయి. పర్యావరణ హిత పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగటం లేదు. పార్క్సన్స్ ప్యాకేజింగ్, వైటల్ పేపర్స్ ప్యాకేజింగ్ డివిజన్, బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్ ఇండియా లిమిటెడ్, ఖేమ్కా కంటైనర్లు, ఎన్కేస్ ప్యాకేజింగ్, పహార్పూర్ వంటి ప్రఖ్యాత ప్యాకేజింగ్ సంస్థలు శ్రీ సిటీలో ఉన్నాయి. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్లు సిద్ధార్థ లాజిస్టిక్స్, నిట్సు లాజిస్టిక్స్, ఇండోస్పేస్, కోల్డ్ మ్యాన్, టీసీఐ,
ఎంఐఎం సిఓడిఎఫ్ఎస్ మొదలైనవి నిల్వ, గిడ్డంకులు, రవాణా సేవలను అందిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతంలోని ఉత్పత్తి యూనిట్లు అవసరాలను సమర్థవంతంగా తీరుస్తున్నాయి. ఇటీవలే చంద్రబాబు ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత శ్రీ సిటీకి కొత్త రూపు తెచ్చే ప్రయత్నంలో ఉంది. సీఎం స్వయంగా శ్రీ సిటీని సందర్శించి 1570 కోట్ల పెట్టుబడితో 15 పరిశ్రమలను ప్రారంభించారు. దీనివల్ల 8,000 మందికి ఉపాధి కల్పించినట్లవుతుంది. మరోపక్క 900 కోట్ల పెట్టుబడితో 2,700 మందికి ఉపాధి కల్పించే 7 పరిశ్రమలకు భూమి పూజ చేశారు. మరో 5 పరిశ్రమల స్థాపనకు సంబంధిత పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నారు. శ్రీ సిటీని దేశంలోనే అత్యుత్తమ సెజ్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. We have to help everybody. There is a way of educating, there is a way of accommodating, or otherwise they are competitive, then we can do one thing, we'll give visas, everything. That is not the way, but that also I will think over how to do it. Even here, I wanted to go for skill development in a big way. Required skills I can provide. And I am requesting all of you to recruit local people as far as possible. You are doing that. 90% you are doing that. But they brought one act, 75% mandated for local people. These type of things may not help us. By creating competitive spirit, skill development, automatically compared to other states' persons, here labor and productivity is more efficient. You will engage local people. పారిశ్రామిక వృద్ధితో పాటు పరిసర ప్రాంత సామాజిక ఆర్థికాభివృద్ధిలో శ్రీ సిటీ పాత్ర శ్లాఘనీయమనే చెప్పాలి. శ్రీ సిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం కింద నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్య సేవలు, సామాజిక మౌలిక సదుపాయాలు, జీవనోపాధి వంటి కీలక అవసరాలపై దృష్టి సారించింది. శ్రీ సిటీ సుస్థిరత కార్యక్రమాలు దేశంలోని ఇతర పారిశ్రామిక పార్కులకు ఒక నమూనాగా పనిచేస్తున్నాయి. వివిధ ఉన్నత స్థాయి విద్యాలయాల రాకతో ప్రముఖ విద్యా కేంద్రంగా ఎదుగుతున్న శ్రీ సిటీలో అనునిత్యం అటు పారిశ్రామిక సమావేశాలతో పాటు విజ్ఞానపరంగా సభలు, సమావేశాలు, పుస్తకావిష్కరణలు జరగటం విశేషం.